అంటే నాకు 2 డైరీలు ఉన్నాయి. ఓకే. గేదెలదో ఒక డైరీ ఉంది, దూడలో ఒక డైరీ ఉంది. హాయ్ ఎవ్రీవన్. ఇక్కడ గేదెల అమ్మకానికి ఉన్నాయి. బ్రదర్‌ని అడిగి డీటెయిల్స్ ఒకసారి మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయి, గేదెల ధరలు ఎట్లున్నాయో ఒకసారి అన్ని వివరాలు అడిగి తెలుసుకుందాము. బ్రదర్ ఒకసారి మీ డైరీ ఫామ్ పేరు ఒకసారి వివరాలు చెప్పండి. నమస్తే అన్న, ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. నా పేరు వచ్చి బాబీ, మన బాబీ డైరీ ఫామ్. మా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాటవలపల్లి గ్రామం. మా ఓన్ డైరీ అన్న ఇది. అంటే నాకు 2 డైరీలు ఉన్నాయి. ఓకే. గేదెలదో ఒక డైరీ ఉంది, దూడలో ఒక డైరీ ఉంది. హ్మ్. అదేమో పెద్దాపురం పక్కన చిన్న బ్రహ్మదేవులో ఉంది. ఇది గేదెలది, డెలివరీ గేదెలకి డైరీ ఇది. ఇక్కడే ఉంటాయి అన్న. ఇది అంటే ఇక్కడ నుంచి మీకు దూడల దగ్గర ఎంత దూరం ఉంటుంది బ్రదర్? ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు అన్న. అక్కడ షెడ్ లో అవి పెట్ట దూడలు అవి ఉంటాయి అన్న అక్కడ. ఆ. అంటే ఒకే పర్సన్ 2 అడ్రస్లు చెప్తున్నారని అనుకుంటారు ఎప్పుడైనా. ఓకే. ఉన్నది క్లారిటీగా చెప్తున్నాను నేను. ఓకే. ఓకే. దూడలకైతే అక్కడికి వెళ్ళాలన్నా ఆ. ఇది మన ఓన్ డైరీ అన్న. ఓకే. ఓన్ డైరీ ఉన్నవాడికి ప్రతిదీ ఒకే షెడ్ నుంచి వస్తుంటాయి. మన షెడ్ ఇదే అన్న. ఎప్పుడైనా ఇక ఈ షెడ్ నుంచి వస్తుంటాయి మన వీడియోలు. మన దగ్గర ఎప్పుడు కూడా డెలివరీకి ఉన్న గేదెలు 10 నుంచి 15 గేదెలు ఎప్పుడు ఉంటాయి. రాత్రికి లోడ్ వస్తుంది అంటే మీరు యాక్చువల్ గా వచ్చారని వీడియో తీస్తున్నాను. రాత్రికో లోడ్ వస్తుందన్న మళ్ళీని. ఇప్పుడైతే మన దగ్గర ప్రస్తుతానికి ఇవి ఉన్నాయి. ఇదిగోండి ముర్రా పడ్డ, సెకండ్ లాక్టేషన్. రెండో ఈత పడ్డ అనేసి చెప్తున్నారు. బాగా హెవీ సైజ్ పడ్డ. ఇది ఇంకా డెలివరీ టైం 1 వీక్ ఉందన్న. 1 వీక్ ఉంది. ఎంత పడుతుంది బ్రదర్ ఇది రేటు? ఇది రేట్ వచ్చి 1,40,000 పడుతుంది అన్న. పాలు విషయం అయితే 7-14 లీటర్లు అవుద్ది. 7-14 అవుతుంది. 14 లీటర్లు అవుద్ది అన్న. సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు. బ్రదర్ ఎవరైనా సరే ఎంచుకునేటప్పుడు ఎలాంటి గేదెలు ఎంచుకుంటే ఎక్కువ పాలు ఇస్తాయి, ఎలాంటి గేదెలు ఎంచుకోవాలా బ్రదర్? అలా కదండి, కింద అట్టర్ క్వాలిటీ ఉండి సైజ్ ఉండి క్వాలిటీ ఉన్నది ఎంచుకోవాలన్న. ఇది ఉందనుకోండి 4 గేదెలు మార్చక్కర్లేదు. డైరీకి ఫుల్ సపోర్ట్ గా ఉంటది. ఇది ఒకవేళ 3 నెలలు చూడు మీద అమ్మేసినా నేను ఒక 90,000 లక్ష రూపాయలు వస్తుంది. ఇది 1,40,000 కొన్న పెద్ద డిఫరెన్స్ లో డబ్బులు అయిపోద్ది. ఓకే. సో ఎవరైనా సరే ఎంచుకుంటే ఇలాంటివి ఎంచుకోవాలి. ఈ క్వాలిటీ ఉన్న బర్రెలు ఎంచుకుంటే డైరీ సక్సెస్ గా సాధించారని 4 గేదెలు ఎంచుకోవచ్చు. ఒకవేళ రీసేల్ లో పెట్టినా వెంటనే అమ్ముడిపోతాయి. ఓకే బ్రదర్, ఇప్పుడు ఈ గేదె ఉంది, ఈ గేదె పాడి మొత్తం అయిపోయిన తర్వాత ఒకవేళ సూడి కట్టించి ఒక 4 నెలలు 5 నెలలు 6 నెలల సూడి మీద ఇలాంటి గేదెలు ఎంత కమ్ముకోవచ్చు ఒక రైతు? 90,000 95,000 వస్తుంది అన్న. ఇది దూడ తల్లి పిల్ల ఉంటే 1,00,000 రూపాయలు వస్తుంది మినిమం. దూడ లేకపోతే 90,000 ఇప్పుడు పడిపోతుంది అన్న. ఇదే ఎర్రగడ్డ మార్కెట్ లో 1,20,000 1,15,000 కూడా ముద్ది 6 మంత్ ప్రెగ్నెంట్ ఉంటేని. అది ఓకే. ఇదిగోండి, ఇది బన్నీకేది. ఇది థర్డ్ లాక్టేషన్. ఇదిగోండి, ఇది నిన్న నైట్ డెలివరీ అయిందన్న. ఇది డెలివరీ అయిందన్న. దీని అట్ర చూడండి ఏ విధంగా ఉందో. ఇది ఉదయం 7 సాయంత్రం 7 అవుద్ది అన్న. ఇప్పుడు జున్నుపాలు ఎన్ని అవుతున్నాయి? ఇప్పుడు జున్నుపాలు అయితే 4.5 ఉన్నాయన్న. ఇప్పుడు గేదె ఈంతనే ఎమ్మటి ఇమీడియట్ గా మామూలుగా ఎన్ని లీటర్ల వరకు జున్నుపాలు ఇస్తుంది? ఇప్పుడు అన్ని ఉండదన్న. మినిమం ఒక గేదె ఒక 6 లీటర్లు 7 లీటర్లు అవుద్దన్న. ఫస్ట్ పూట పాలు మళ్ళీ 4-5 రోజుల దాకా 3-4 అవుద్ది. ఒక 1 వీక్ దాటిన తర్వాత నుంచి పాలు ఎత్తుకోవడం జరుగుతుంది. వైట్ పాలు పడ్డ దగ్గర నుంచి 15 రోజులకు మొత్తం పాలన్నీ ఎత్తుకుంటాయి అన్న. 15 రోజులకి ఎన్ని పాలు ఎత్తుకుందో అన్ని పాలు నిబ్రంగా కంటిన్యూగా నిలబడతాయి. 15 రోజులకి ఎత్తుకోకపోతే ఇంక పాలు ఎత్తుకోదన్న ఏ గేదైనా. అదే ఫస్ట్ లాక్టేషన్ పడ్డానుకోండి మినిమం నెలల పడుతుంది ఎత్తుకోవడానికి. ఇప్పుడు ఇక్కడ గేదెలు తీసుకోపోయిన వాళ్ళు ఎలాంటి గేదెలు తీసుకోబోతున్నారు? మీకు ఏమైనా కంప్లైంట్స్, ఎలాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి? వాటిని మీరు ఎలా రెక్టిఫై చేస్తున్నారు? కంప్లైంట్స్ అంటే అన్న ఏమి రావు. మనం ఇచ్చి గేదెలు నెంబర్ 1 గేదె అనుకోండి, ఏ తేడా పడాలని గేదె ఇచ్చామనుకోండి కంప్లైంట్లు ఏమొస్తాయన్న? ఏమి రావు. ఒకవేళ కంప్లైంట్ అలా వచ్చేదల్లా పాలు కోసమే చెప్తారు కంప్లైంట్. ఇప్పుడు మనం ఒక 6 లీటర్లు చెప్తామన్నా, ఇది ఉంది 7 లీటర్లు చెప్తాం, కనీసం ఒక 6 లీటర్లు ఇచ్చినా బాధపడరు ఎవరు. ఈ అట్ర చూస్తే ఎన్ని అవుద్దని మీకు ఐడియా ఉంటది. 6 లీటర్ల పాలు తేలిగ్గా పిండుద్ది. అది ఎందుకు తేడా వస్తుందన్న? ఇదిగోండి, ఇది ఉంది 7-14 లీటర్లు చెప్తాం, ఇది అవ్వదన్న పాలు. చెప్పడానికే తప్ప కానీ ఇది ఒక 5 మార్నింగ్ 5 ఈవినింగ్ 5 10 లీటర్లు అవుద్ది. అక్కడ తేడా వస్తుంది అన్న. అంటే ఇప్పుడు మీరు చెప్పడం ఎన్ని లీటర్లు చెప్తారు బ్రదర్? మామూలుగా ఇన్ని లీటర్లు పెట్టుకో, పక్కాగా ఇన్ని లీటర్ల వరకు అన్న. ఎవరికైనా కూడా మినిమం 5 లీటర్లు 6 లీటర్లు టార్గెట్ వేసుకోమంటాం అంతే. వాళ్ళు 1,50,000 కొనండి, 1,60,000 కొనండి, కనీసం 1,00,000 రూపాయలకు కొనండి. ఏ గేదైనా ఉదయం 4:30 సాయంత్రం 4:30 నుంచి స్టార్టింగ్. ఉదయం ఒక 6 సాయంత్రం ఒక 6 ఖచ్చితంగా పిండుతాయి గేదెలు. 7-8 పిండుతాయండి. 100 గేదెల్లో 10 పిండుతాయి. ఉన్న 90% కూడా 6 కంటిన్యూగా పిండుతాయి. ప్రతి డైరీకి కూడా ఎక్కువ మిల్క్ ఇచ్చిన గేదె నిలబడదన్న. 7 లీటర్లు 8 లీటర్లు పిండుతాయి అంటాం. అవి ఒక నెలలు పిండి డౌన్ అయిపోద్ది. అదే 5 లీటర్లు 6 లీటర్లు పిండింది అనుకోండి కంటిన్యూగా పిండుద్ది. దాని దగ్గర
వీక్ అవ్వదు బాడీ. ఎక్కువ పని చేసాం అనుకోండి మనకి వీక్ ఎలాగైపోతామో ఇది కూడా అంతే. ఎక్కువ పాలు పిండినా వీక్ అయిపోద్ది. తక్కువ ఇచ్చి ఎక్కువ కాలం పిండుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక గేదె 6 లీటర్లు పాలు ఇస్తున్నాం కదా, అది తగ్గకుండా 6 లీటర్లు ఎన్ని నెలలు మెయింటైన్ చేస్తుంది? మినిమం 4 నెలలు 5 నెలలు మెయింటైన్ చేద్దన్న. మెయింటైన్ చేసిన తర్వాత హీట్కి వస్తుంది. హీట్కి వచ్చి కట్టింది అనుకోండి 1 మంత్ గడిచిన తర్వాత నుంచి నెలకి కొన్ని పాలు తగ్గిపోతాయి. 3 నెలలు వచ్చేటప్పటికి 3 నెలలు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది అనుకోండి, అప్పుడు దాకా 6 లీటర్లు ఇచ్చేది అప్పుడు 4 లీటర్లోకి వచ్చేది. వన్స్ సూడి కట్టి మనం బుల్తో అయినా సరే సెమంత్ అయినా సరే క్రాస్ చేయించిన తర్వాత పాలు తగ్గడం స్టార్ట్ అయిపోతుందా? నెల 15 రోజులు కట్టాలన్న. కన్ఫర్మ్ అయితే తగ్గుతూ మొదలెడతాయి, కన్ఫర్మ్ కాకపోతే తగ్గదు. ఓకే, అలా నిలబడి ఉంటే ఒక 6 నెలలు 7 నెలలు గడిచిన తర్వాత నుంచి అది కట్టినా కట్టకపోయినా బాడీలో మిల్క్ డౌన్ అయిపోద్ది అన్న. దీని గురించి చెప్పండి. ఇదిగోండి, ఇది బన్నీ బాగా హెవీ సైజ్ గేది. దీని లెంత్ చూడండి. ఇది డైలీ మీద 14 లీటర్లు పాలు అవుతాను ఇది. ఓకే బ్రదర్, ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు కొనుగోలు ఎట్లున్నాయి బ్రదర్? ఇక్కడ బాగానే ఉన్నాయన్న. ఎక్కడైనా క్వాలిటీ గేది ఉంటే ఎక్కడైనా బాగానే ఉంటాయి రేట్లు. అమ్మకం బాగానే ఉంటది. రేట్ల విషయం అయితే కొంచెం డౌన్ అయినాయి అన్న, కొంచెం తగ్గింది. ఇదే యాక్చువల్ గా ఇది ఏంటంటే అన్న, ఇది ఎండాకాలంలో 1,50,000 కమ్మేవాళ్ళం. మే నెల ఏప్రిల్ నెలలో 1,50,000 కమ్మేవాళ్ళం. ఇది ఇవాళ 1,30,000 1,35,000 దీని రేటు. మళ్ళీ పెరగడం అంటే ఇప్పుడు ఎప్పటి నుంచి పెరుగుతాయి? మళ్ళీ డిసెంబర్ అయిపోవాలన్న. డిసెంబర్ నెల ఎండింగ్ అయిపోయిన తర్వాత జనవరి స్టార్టింగ్ గా నుంచి మళ్ళీ రేజ్ అవుతుంది అమ్మకం. ఇదిగోండి, ఇది ముర్రా. ఇది సెకండ్ లాక్టేషన్ పడ్డ. ఇది ఇంకా 10 days ఉంది డెలివరీ టైం. కింద అట్ర చూడండి. ఇది 7-14 లీటర్లు అవుద్దన్న. ముర్రాకైతే ఈ జెడ్ బ్లాక్ ఈ లెంతలు పెరుగుతాయి అన్న. ఈ బుర్ర క్వాలిటీ చూడండి. ఇది దీని బారు, దీని క్వాలిటీ. ఇది సెకండ్ లాక్టేషన్. ఇది 7-14 అవుద్ది. 10 days ఉంది డెలివరీ టైం. మనం తీసుకున్న ప్రతి రైతుకు కూడా 15 రోజులు గ్యారంటీ ఇస్తున్నామన్నా. గ్యారంటీ ఏంటంటే పాలు తక్కువ ఇచ్చినాయి అనుకోండి, మనం చెప్పిన పాలు 1 లీటర్ అటు ఇటులో ఇస్తే పర్లేదు. మనం ఉదయం 6 సాయంత్రం 6 చెప్పిన తర్వాత అది 3-3.5 పిండింది అనుకోండి, వెనక్కి తీసుకొచ్చేమంటున్నాం, వేరే గేదెని మార్చి ఇవ్వడం జరుగుతుంది. గుడ్ల మైకి కానీ రూమ్ కంప్లైంట్ కానీ మనం గ్యారంటీతో ఇస్తున్నామన్నా. ఓకే బ్రదర్, ఇప్పుడు ఎవరైనా సరే కొంచెం తెలిసి తెలియకుండా ఉండేటోళ్ళకు ఇది ఎన్నో ఈత గేదె అని చెప్పేసి ఎలా ఐడెంటిఫై చేయాలి? అలా కదండి, ఇదిగోండి ఇది ఉంది. ఇది సెకండ్ లాక్టేషన్ అన్నాం. అది చూడండి ఒకసారి. అది పచ్చగడ్డి తింటుంది కదా, సెకండ్. ఇది సెకండ్ లాక్టేషన్ అంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు కదా. దాని బుర్ర దాని క్వాలిటీ అదే చూపించేద్ది. ఇది థర్డ్ లాక్టేషన్ అన్న. అది సెకండ్ లాక్టేషన్ పడ్డా అంటే ఎక్స్పీరియన్స్ మీద ఆటోమేటిక్ గా తెలిసిపోద్ది. ఎక్స్పీరియన్సే కాదు, గేదె దగ్గర మొఖం క్వాలిటీ అది తెలుస్తుంది. ఇప్పుడు దీని దగ్గర ఉన్న కళ దాని దగ్గర ఉండదు కదా. సెకండ్ లాక్టేషన్ పట్టుకుని ఈ ముద్ర గేదెకి తేడా ఉంది కదండి, మనం చెప్పక్కర్లేదు, గేదె చెప్తుంది. క్వాలిటీ ఏదన్నది కూడా. ఇప్పుడు అది ముర్ర అన్నం, దీని ముర్ర అంటే జనం ఎవరైనా ఒప్పుకుంటారా? ఏంటి మీరు ఎందుకు ఒప్పుకోరు? ముర్ర అంటే ముర్ర అనుకోవచ్చు కదా. ఏంటంటే గేదె దగ్గర క్వాలిటీ అదే చెప్తుంది, మనం చెప్పక్కర్లేదు అన్న. అదనమాట. ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు డైరీ ఫామ్ కట్ల ఏదైనా పాలు పోసుకునేటోళ్ళకు ఎలాంటి బ్రీడ్ బెటర్ కదా? అంటే కొన్ని గేదెలు తీసుకుంటే ఫ్యాట్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి అట్లా అంటుంటారు కదా, అలాంటి వాళ్ళకి అట్లాంటి ఏమైనా ఉంటుందా లేకపోతే అలా ఏముండదు? అలా కదండి, ముర్రా అన్ని వాతావరణానికి సెట్ అవుద్ది. జాఫరాబాద్ అయితే మన ఆంధ్రాకి తెలంగాణకి సెట్ అవుద్దన్న. జాఫరాబాద్ అప్పుడు ఏం చేస్తున్నారంటే పైనుంచి హర్యానా నుంచి గట్రా వేసుకొస్తున్నారు. జాఫరాబాద్ వేసుకొచ్చి ఆ లాక్టేషన్ కే మనం కొన్న ఈరే పనిచేస్తుంది, తర్వాత కట్టట్లేదు. ఇంకా అదొకటి జాఫరాబాద్ లో. గుజరాత్ నుంచి చేస్తారు. గుజరాత్ నుంచి వస్తుంది అన్నది. అది ఆ ఈతకే పనిచేస్తుంది. ఇదే ముర్రా బన్నీ కానీ అనుకోండి, మన వాతావరణం సెట్ అవుతుంది. మనం దగ్గర 2-3 ఈతలు కూడా ఇబ్బంది లేకుండా కడుతుంది. అలా ఇబ్బంది లేకుండా కట్టేదాన్ని మనం ప్రిఫర్ చేయాలి. ఇప్పుడు ఈ ఈత కొన్నాం 1,40,000 1,50,000 కొంటున్నాం, ఒక 5-6 నెలలు పాలిస్తుంది, ఒట్టిపోతుంది, తర్వాత చాలా లాస్ అయిపోతున్నాడు కదన్నా రైతు. ఎప్పుడైనా డైరీకి కొన్న ఈత కాకుండా 1 ఈత 2 ఈతలు ఎక్స్ట్రాగా తాగితేనే ఎప్పుడన్నా డబ్బులు లాభం మిగులుతుంది. అంటే కొనేటోళ్ళు కూడా బ్రదర్ ఈ రేట్లలో కొంటే ఏమన్నా మిగులుతుంది అనేటట్టు ఉంటుందా లేకపోతే అలా ఏముండదు? ఎలా మెయింటైన్ చేసుకుంటే ₹1 మిగులుతుంది? ఓకే అన్న, మీరు అడిగిన దానికి ఏంటంటే అన్న, మినిమం 1,10,000 1,20,000 1,30,000 రేంజ్ దాటకూడదన్న. మీరు 1,60,000 కొనండి, 1,70,000 కొనండి, అయ్యే మిల్క్ ఇస్తాయి. 6 లీటర్లే పిండిద్ది ఏదైనా. అంతేనా? కాకపోతే మనకి హెవీ సైజ్ ఉంది కదా, బాగా పిండేద్ది. ఇదో 10 చెప్తున్నారు వీళ్ళు, 10 లీటర్లు అయిపోద్ది అనుకుంటారు. అది ఏం కాదన్న. మినిమం 6 లీటర్లు. ఎక్కడో 90% 100% లో 10% మాత్రం 7 ఇచ్చి ఉంటాయి.
ఇప్పుడు చాలా మంది కూడా అదొకటైతే ఉంటది కదా, ఇప్పుడు పడ్డ దూడలు కొనేటట్లు వాళ్ళు కూడా ఇప్పుడు కొంచెం బాగా హెవీ సైజ్ ఉండేవి పెద్ద పెద్ద ఇప్పుడు 3 సంవత్సరాలు ఒకటి కొన్ని గేదెల సైజు ఉంటాయి. అవునండి. అలాంటివి కొంటేనేమో మంచిగా ఇస్తాయేమో రేపు అనేటట్టు అదొకటి ఉంటది. గేదెలలో కూడా పెద్ద పెద్ద సైజులు కొంటే ఎక్కువ పాలు ఇస్తాయని చెప్పేసి అదొకటి ఉంటది. పెద్ద పెద్ద సైజ్ కాదన్న, ఆ, కింద అట్టర్ బాగుండాలి. ఉమ్, ఇదిగోండి దీన్ని రొమ్మేయడం చూడండి ఏ విధంగా ఉందో. ఉమ్, దీనికి అట్టర్ ఈ విధంగా ఉండాలి. ఇట్లా పాలు ధీమాగా పిండుద్ది. ఉమ్, హెవీ సైజ్ అక్కలొద్దన్న. ఉమ్, ఈ గేదె కింద క్వాలిటీ అట్టర్ బాగుండాలి. ఉమ్, గేదె ఈ వెనకాల మట్ట బాగుండాలన్న. ఉమ్, ఎంతసేపు ఇది చూసుకోండి లెంత్ లో ఉమ్, చూసుకొని తీసుకుంటే డైరీకి అదే మెయిన్. ఉమ్. ఇవైతే మాత్రం మీకు పొలాలు అమ్మటి కూడా అన్ని తిరిగి మేసి వచ్చి అన్న, మనం తిరిగి మేసి గేదెలకి ఇలా చూడండి. తిరిగి మేసి వచ్చి గేదెలకి అయితేనే ఈ పందాలతో ఈ నాట్లు ఉంటాయి. ఏం చేస్తామంటే ఉదయం 6 గంటలకు మిల్క్ తీసేసుకొని 8 గంటలకి పొలాలంటే వదిలేస్తాం. ఇప్పుడు మన సేల్స్ లో ఉన్నాయి కాబట్టి మనం వదలడానికి సరిపోవన్న. ఏదైనా కస్టమర్ వచ్చాడు అనుకోండి, ఏ పొలాలంటే తీసుకెళ్ళాం మేము, అందుకని మన షెడ్యూల్ లో ఉంటాయి. ఓకే. సో చూసుకోవచ్చు ఇక్కడ గేదెలు అమ్మకానికి ఉన్నాయి. నిండు సూడి గేదెలు ఉంటాయి, పాడి గేదెలు ఉంటాయి. ఒక వారం 10 రోజులు 15 రోజులలో ఈయన గేదెలు ఉంటాయి. ఈయన జున్ను పాల మీద ఉన్నటివి ఒక వారమైన గేదెలు కూడా ఉంటాయి. 24/7 365 డేస్ ఇక్కడ బాబీ డైరీ ఫామ్లో గేదెలు అమ్మకానికి ఉంటాయి. వచ్చి చూసి చెక్ చేసుకుని పాడి గేదెలకి అయితే 2-3 పూటలు చూసుకొని మీకు నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు అనేసి బాబీ బ్రదర్ అయితే చెప్తున్నారు. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ అన్న. ఇదిగో మన దగ్గర ఈ జెర్సీ ఆవు కూడా ఉంది. ఓకే, ఆవు కూడా ఉందంట. ఒకసారి సెకండ్ లాక్టేషన్ పడ్డాను ఇది. ఓకే, మంచి చాలా కుదిరైంది ఆవు. జెర్సీ ఆవు జెర్సీ అండి. రెండో ఈత పడ్డాన్న. ఎన్ని రోజులు టైం ఉంది? ఇంకా 20 డేస్ ఉందన్న టైం. 20 డేస్ ఉంది. కుదురు కూడా చాలా మంచిది. చూడొచ్చు, ఇది వచ్చేసి 6 లీటర్స్ కెపాసిటీ గల ఆవు అనేసి చెప్తున్నారు. జెర్సీ ఆవు. ఫర్ డే వచ్చేసి 12 లీటర్స్ కెపాసిటీ. రెండున్నాయి ఆవుల అమ్మకానికి. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా, ఆ నెంబర్కు కాంటాక్ట్ చేసుకోండి. ఇది రెండవది. రెండు కూడా సూడితోనే ఉన్నాయి. ఇదైతే రెడీ టు డెలివరీ ఆవు. థ్యాంక్ యూ.